భారతదేశం దగ్గర బ్రహ్మోస్ మిసైల్స్ కొనుక్కోవాలని ఇండోనేషియా నిర్ణయించుకుంది. మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ రాను రాను ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనం చూస్తే మొన్నటి వరకు కూడా మనం డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఎక్కువ ఆధారపడేవాళ్ళం. కానీ 2016-17 నుంచి మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం అనమాట. దాంతో రకరకాల మిసైల్స్ కావచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, మనం అమ్మటం మొదలెట్టాం. ముఖ్యంగా మనం ఇండియాలో తయారయ్యే కాదు, మనం ఎక్స్పోర్ట్ చేయడం మొదలెట్టాం అనమాట. ఇండోనేషియా, ఇండియా ఈ రెండు దేశాలు కలిసి బ్రహ్మోస్ మిసైల్ డీల్ ఏదైతే ఇండియా ఇండోనేషియాకి అమ్మాలనుకుంటుందో దాదాపు $200 మిలియన్ నుంచి $350 మిలియన్ మధ్య ఈ డీల్ కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ కొనుక్కోవాలి ఇండోనేషియా డిసైడ్ అయింది. ఆ ప్రైజింగ్ విషయంలో ఇంకా డిస్కషన్ జరుగుతుందన్నమాట. దాదాపు 3 సంవత్సరాల నుంచి అంటే 2023 నుంచి కూడా ఇండోనేషియా బ్రహ్మోస్ మన దగ్గర కొనుక్కుంటుందని చెప్పి వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి కూడా చర్చలు జరుగుతూ ఇప్పుడు ఫైనలైజ్ అయిందనమాట. సో ఇండోనేషియాకి ఇప్పుడు మనం బ్రహ్మోస్ మిసైల్స్ అమ్మబోతున్నాం. మనకు తెలుసు ఆల్రెడీ బ్రహ్మోస్ మిసైల్స్ మనం ఆల్రెడీ ఫిలిప్పీన్స్కి అమ్మామన్నమాట. ఎప్పుడైతే ఇండియా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో జాయిన్ అయిందో అప్పటి నుంచి కూడా ఇండియా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ బయటకు అమ్మే అవకాశం వచ్చింది. ఇక్కడ మనం చూస్తే కనుక బ్రహ్మోస్ అనే పేరు అని చూస్తే బ్రహ్మపుత్ర నది, అదేవిధంగా మాస్కోవా నది, ఇండియా రష్యా కొలాబరేషన్ అనమాట. సో మాస్కోవా ప్లస్ బ్రహ్మపుత్ర కలిసి బ్రహ్మోస్ అనే పేరు వచ్చిందనమాట. యాక్చువల్లీ భారతదేశం రష్యా కలిసి దీన్ని తయారు చేశారు. ముఖ్యంగా భారతదేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రష్యాకి చెందిన మషినోస్త్రేయనియా, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి ఈ బ్రహ్మోస్ తయారు చేశాయి. బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. సూపర్ సోనిక్ అంటే మోర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అని చెప్పొచ్చు. ఈ బ్రహ్మోస్ మిసైల్స్ అనేది 2.5 నుంచి 3 మ్యాక్స్ స్పీడ్లో ఫాస్ట్గా వెళ్తాయి అనమాట. సో బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి మన దేశం దగ్గర ఉన్న అత్యంత సోఫిస్టికేటెడ్ మిసైల్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మిసైల్స్ కొనుగోలుకు చాలా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. బ్రహ్మోస్ మిసైల్ యొక్క రేంజ్ 290 కిలోమీటర్స్, అలానే హైట్ మాక్సిమం 15 కిలోమీటర్స్, మినిమం అయితే 5 మీటర్స్. చాలా తక్కువ హైట్ లో కూడా బ్రహ్మోస్ మిసైల్ ప్రయాణం చేయగలదు. అందుకోసమే ఇది రాడార్స్ కి చిక్కదని అని కూడా అంటుంటాం. బ్రహ్మోస్ మిసైల్ వెనుకున్న టెక్నాలజీ ఫైర్ అండ్ ఫర్గెట్. బ్రహ్మోస్ మిసైల్ ఒకసారి వదిలిపెట్టిన తర్వాత తన పాత్ తనే చేంజ్ చేసుకోగలదు. ఎస్ కరువులో అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందుకోసమే బ్రహ్మోస్ మిసైల్ ను న్యూట్రలైజ్ చేయడం కుదరదు.